హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను సుష్మా. ఈరోజు నేను మన ఆడవాళ్ళకి ప్రత్యేకించి ఉపయోగపడే కొన్ని సరికొత్త చిట్కాలతో మీ ముందుకు వచ్చానండి. మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా టిప్ నెంబర్ 1 చూడండి. ఇలాగా మనకి కుందన్స్, స్టోన్స్ అతికించుకున్న డ్రెస్సెస్ కానివ్వండి, లేదంటే బ్లౌజెస్, హెవీ వర్క్ ఉన్న బ్లౌజెస్ ఉంటాయి కదండి, వాటికి ఒక్కొక్కసారి కుందన్స్ అనేవి ఊడిపోతూ ఉంటాయి. కానీ ఆ గమ్మ మాత్రం అలా ఉండిపోతుంది. దానిని తీయడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదండి. సో దీనికోసం మనం ఒక చిన్న టిప్ చెప్పుకుందామండి. సో ఎక్కడైతే కుందన్స్ అనేవి ఊడిపోయాయో ఆ ఏరియాలో మనం కొంచెం ఐరన్ చేసామనుకోండి, ఒక 5 minutes అలాగా ఐరన్ చేసామనుకోండి, ఆ వేడి వలన ఆ గమ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో మళ్ళీ మనం కుందన్స్ అతికించుకోవడానికి కూడా బాగుంటుందండి. నీట్గా చూడండి, ఇక్కడ మొత్తం ఎలా వచ్చేసిందో, ఊడిపోయింది. ఇలాగ మనం హెవీ వర్క్ ఉన్న బ్లౌజెస్ కూడా ఉంటాయి కదా, వాటికి కూడా ఇలాగే చేసుకోవచ్చండి. మీకు అవసరమైనప్పుడు తప్పకుండా ఈ టిప్ని ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 2, మనం ఈ డ్రెస్సెస్ని ఐరన్ చేస్తాం కదండి. ఐరన్ చేసే ముందు డియోడ్రెంట్స్ ఉంటాయి కదండి, దీన్ని మనం స్ప్రే చేసేసి ఆ తర్వాత కనుక ఐరన్ చేసామనుకోండి, చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఐరన్ కూడా చాలా బాగా అవుతుందండి. తర్వాత మంచి స్మెల్ కూడా ఉంటుంది. సో బట్టలు కూడా ఫ్రెష్గా ఉంటాయండి. తప్పకుండా ఈ టిప్ని ట్రై చేయండి. వీడియోని మీరు ఇంతవరకు లైక్ చేయకుంటే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3 చూడండి. బ్లౌజెస్కి, డ్రెస్సెస్కి ఇలాగా హ్యాంగింగ్స్ ఉంటాయి కదండి, వీటికి మనకి ఏంటంటే స్టోన్స్ అవి ఇవి ఉంటాయి కదా. సో అవి కొన్ని రోజుల తర్వాత ఏంటి వెలిసిపోతాయి, అంటే డల్ అయిపోతాయి కదండి. సో అలా కాకుండా ఉండడానికి ఈ ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, దానిని మనం ఈ హ్యాంగింగ్స్కి అప్లై చేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి, అది వెలిసిపోకుండా ఉంటాయన్నమాట. షైనింగ్ అలాగే ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను ఆల్రెడీ వేసానండి. సో తప్పకుండా ఈ టిప్ని ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 4 చూడండి. ఇట్లా బ్లౌజెస్ అనేవి ఒక్కొక్కసారి బాగా లూజ్ అయిపోతూ ఉంటాయి. సో అప్పటికప్పుడు టైట్ చేసుకోవడం అంటే కుదరదు కదండి. సో అలాంటప్పుడు మనం ఈ కాజా ఉంటుంది కదా, మనకి ఎంత టైట్ కావాలో అంత దూరం చూసుకొని ఆ ప్లేస్లో ఒక చిన్న పిన్నీస్ తీసుకుంటున్నానండి. చూడండి, ఇలాగా పిన్నీస్ని మనం బ్యాక్ సైడ్ నుంచి పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం ఉక్స్ని కాజాలాగా ఆ పిన్నీస్కి పెట్టామనుకోండి, చక్కగా ఉంటుందన్నమాట. సో మనకు అర్జెన్సీలో అప్పటికప్పుడు టైట్ చేసుకోవడం కుదరదు కాబట్టి ఇది చాలా బాగా పనిచేస్తుందండి. అస్సలు ఊడదు, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 5 చూడండి. ఇలాంటి మనకి అయిపోయిన పౌడర్ డబ్బాలు అలా ఉంటాయి కదండి. సో ఇది పడేయకుండా మనం రీయూజ్ చేసుకోవచ్చండి. అది ఎలాగంటే, కొంతమందికి సబ్బు బదులు సున్నిపిండి యూజ్ చేసే అలవాటు ఉంటుంది కదండి. దానిని మనం ఇలాంటి డబ్బాల్లో వేసుకొని పెట్టుకొని యూస్ చేసుకున్నాం అనుకోండి, మనకి వేస్టేజ్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. కూడా తడిచిపోయి పాడవకుండా ఉంటుంది, వేస్టేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 6 చూడండి. ఇంట్లో ఇలాగా శారీస్ని మనం వార్డ్రోబ్లో పెట్టుకునేటప్పుడు హ్యాంగ్ చేస్తారు కదండి. సో అందరూ ఏంటంటే శారీ అనేది హ్యాంగర్కి పెట్టేస్తారు, బ్లౌజ్ని విడిగా పెడతారు. అలా కాకుండా మనం రెండింటిని కలిపి ఇలా హ్యాంగర్కి పెట్టేసుకొని క్లిప్ పెట్టేసుకున్నాం అనుకోండి, సో బ్లౌజ్ అనేది కింద పడకుండా ఉంటుందండి. తర్వాత బ్లౌజ్ కోసం వెతుక్కునే అవసరం కూడా లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 7 చూడండి. ఇక్కడ హ్యాంగర్ ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఇలా ఓపెన్ చేసేసుకొని బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, ఈ బ్యాంగిల్స్ అన్నింటినీ ఇలాగ మనం హ్యాంగర్కి పెట్టేసుకొని చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. ఇలా పెట్టుకున్నాం అనుకోండి, బ్యాంగిల్స్ అన్నీ నీట్గా ఒకే చోట ఉంటాయి. తర్వాత మనం దీనిని వార్డ్రోబ్లో హ్యాంగ్ చేసినప్పుడు ఈ బ్యాంగిల్స్కి చున్నీస్ని కూడా మనం హ్యాంగ్ చేసుకోవచ్చండి. 2 రకాలుగా యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 8
చూడండి, కబోర్డ్లో కానీ బీరువాలో కానీ మనం బట్టలు పెట్టినప్పుడు బట్టల నుంచి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి, చాలా రోజులు అలా ఉంచేస్తే. సో అలా రాకుండా ఉండడానికి ఒక టిష్యూ పేపర్ తీసుకొని దాంట్లో పెర్ఫ్యూమ్ కానీ ఇలా డియోడ్రెంట్ కానీ వేసేసి మనం ఈ టిష్యూని ఆ బట్టల మధ్యలో పెట్టామనుకోండి, మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. సో తప్పకుండా ఈ టిప్ని ట్రై చేయండి. ఇంకా మన ఛానల్లో ఇంకా కిచెన్ టిప్స్ వీడియోలు కూడా ఉన్నాయండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఒకసారి విజిట్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 9, మనకు పట్టు శారీస్ మీద ఉండే బ్లౌజెస్ ఉంటాయి కదండి, ఇవి చాలా సంవత్సరాల నుంచి పక్కన పెట్టేసి ఉండటం వల్ల ఏంటంటే ఆ ఉక్సులు అనేవి తుప్పు పట్టేసి ఆ మరకలన్నీ బ్లౌజ్ అంతా అవుతూ ఉంటాయండి. అంతేకాకుండా ఈ పట్టు బ్లౌజెస్ ఊరికనే ముడతలు పడుతూ ఉంటాయి కదా, సో అలా కాకుండా ఉండడానికి మనం బ్లౌజెస్ని బీరువాలో పెట్టే ముందు దాంట్లో ఇలా ఒక న్యూస్ పేపర్ తీసుకొని దానిని బ్లౌజ్ మధ్యలో ఇలా పెట్టేసుకొని తర్వాత ఫోల్డ్ చేసి మనం పెట్టుకున్నాం అనుకోండి, ముడతలు అనేవి రాకుండా ఉంటుంది. అంతేకాకుండా ఈ కుక్స్ల వల్ల వచ్చే మరకలు కూడా పడకుండా ఉంటాయన్నమాట. సో నీట్గా ఉంటుందండి. నెలకోసారి బీరువా సర్దినప్పుడల్లా మనం ఈ పేపర్ని మార్చుకుంటూ ఉండాలండి, లేదంటే సిల్వర్ ఫిష్ వచ్చేసి బట్టలు పడేయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. సో అది చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చూడండి, నేను ఇక్కడ ఎంటీ స్వీట్ బాక్స్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను అనమాట. తర్వాత ఇలా శారీస్లో వస్తాయి కదండి స్పాంజ్ షీట్స్, అది తీసుకున్నానండి. దీనిని మనం ఇలాగా ఈ బాక్స్ సైజ్ చూసుకొని దానికి తగ్గట్టుగా మనం కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న ఈ పీస్ని మనం ఇలా రోల్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఈ బాక్స్లో పెట్టేసుకుందామండి. బాక్స్లో 4 సరిపోయాయండి, నేను 4 పెట్టానన్నమాట. ఇప్పుడు దీంట్లో చక్కగా మనం రింగ్స్, ఉంగరాలు, తర్వాత ఇయర్ రింగ్స్ ఇలాంటివన్నీ చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. చూడండి, మనకి ఇంట్లో కిచెన్లో కానివ్వండి, హాల్లో కానీ షెల్ఫ్లలో మనం పేపర్స్ వేసి పెడుతూ ఉంటాం కదండి. అలా కాకుండా ఇలా వాల్ స్టిక్కర్లు ఉంటాయి కదండి, వీటిని కనుక మనం షెల్ఫ్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి, చూడడానికి నీట్గా ఉంటుంది. ఇవి వాటర్ ప్రూఫ్ కూడా ఉంటాయండి, మనకి వాటర్ పడ్డా కూడా పాడవవు అన్నమాట. ఇవి ఎన్ని సంవత్సరాలైనా కూడా చక్కగా అలాగే ఉంటాయండి. పేపర్స్ లాగా మనం పదే పదే మార్చాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. ఈ స్టిక్కర్స్ పెద్ద కాస్ట్ కూడా ఉండవండి, 200 నుంచి 300 వరకు ఉంటుంది ఒక రోలు. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మా అమ్మ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడ ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి.